మీ మనసుకు ఒక నిబ్బరత్వం కావాలి. ఆ నిబ్బరత్వంలో జీవితం యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో మంచి మాటలు ఉంటాయి. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుంది. అప్పుడు ఆ నిబ్బరం కలిగినప్పుడు ఆ నిబ్బరత్వంలో ఎలా ఉంటారు? విశ్రమ స్థలముల యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైనటువంటి నివాసములలో నా ప్రజలు నివసించబోతున్నారు. అందరి చేతులు ఓపుతో చెప్పాలి. చేతులు ఓపుతో గట్టిగా 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 ఓపాలి. చప్పట కొట్టాలి గట్టిగా. విశ్రమ స్థలములలో నివసించేటట్లు చేస్తుంది నిబ్బరత్వం. ఆశ్రయ స్థానాలలో ఉండేటట్లు చేస్తుంది నిబ్బరత్వం. సుఖకరమైన నివాసములలో నివసించేటట్లు చేస్తుంది. చెప్పండి, నిబ్బరత్వం. పేతురు గురించి చెప్తా వినండి.